హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసే మూవీ పేరు 'డ్రాకులా అన్‌టోల్డ్'. 2014లో రిలీజ్ అయిన మూవీ. స్టార్టింగ్‌లో మనకి ఒక చిన్న పిల్లోడు వాయిస్ ఓవర్ అనేది వినిపిస్తుంది. వాడేమంటాడంటే, ఇది క్రీస్తు శకం 1442 సంవత్సరం. తురుష్కు రాజు 1000 మంది బాలులను వాళ్ళ బానిసలుగా చేసుకుని వాళ్లకు శిక్షణ ఇచ్చి వాళ్ళ సైన్యానికి అధికారులుగా చెయ్యాలి అనుకున్నాడు. ఆ బానిసలను చిత్రహింసలు పెట్టేవాడు. వారిని జాలి దయాలేని కిరాతకులుగా చేశాడు. తురుష్కులను ఎదిరించిన వారందరినీ చంపేశారు. ఆ బానిస బాలుర బృందంలో ఒకడు మాత్రం యోధుడిగా నిలిచాడు. అతని పేరు వింటేనే శత్రువులు భయపడతారు. అతనే వ్లాడ్ ద ఎంపాలర్, డ్రాగన్ కి ప్రియమైన కుమారుడు. ఇవన్నీ చేయడం వల్ల విరక్తి చెంది వాటన్నిటిని వదిలేసి ట్రాన్స్వేనియాకి పరిపాలించడానికి తిరిగి వచ్చాడు. నాకు మాత్రం ఆయన తండ్రి అని చెప్తాడు. కానీ ఈ విశాలమైన ప్రపంచంలో అతను ఒక డ్రాకులా అని అంటాడు. సీన్ కట్టే అడవిలో ఒక చిన్న వాటర్ ఫాల్ దగ్గర కొంతమందిని చూపిస్తారు. అందులో మన హీరో కూడా ఉంటాడు. హీరో పేరు వ్యాలెడ్. మన హీరో ఆ దేశానికి రాజు. అక్కడ ఉన్న వాటర్ లో యుద్ధంలో యూజ్ చేసే ఒక హెల్మెట్ అనేది దొరుకుతుంది. ఆ హెల్మెట్ ని చూసిన హీరో శత్రువులను అర్థం చేసుకుని చుట్టూ చూస్తూ దూరంగా ఒక కొండను చూస్తాడు. హీరో అనుచరులతో అంటాడు, ఆ కొండలోనే వాళ్ళు ఉండొచ్చు అని. హీరో అందులో ఉన్న ఒక అతనితో, నువ్వు వెంటనే వెళ్లి మన సైన్యాన్ని సిద్ధంగా ఉండమని చెప్పు అని అంటాడు. అతని పేరు డెమిట్రో. ఇంకా వాళ్ళ పక్కన ఇంకొక ఇద్దరు కూడా ఉంటారు. వాళ్ళ పేరు నికోలై అండ్ ఆండ్రే. అక్కడ నుండి మన హీరో ఆ కొండ దగ్గరికి వెళ్తారు వాళ్ళిద్దరితో పాటు. నికోలై లోపల చూస్తూ ఉంటాడు. ఇంతలోనే ఆ లోపల నుండి గబ్బిలాలనేవి బయటకు వస్తాయి. అది చూసిన మన హీరో, శత్రువులు లోపలే ఉన్నారు, ఎందుకంటే డే టైమ్ లో గబ్బిలాలు అనేవి బయటకు రావు అని అంటాడు. హీరో అండ్ తన అనుచరులు లోపలికి వెళ్తారు. నేలపై ఎముకలు ముక్కలు ఉండడం వలన మన హీరో చూసి, శత్రువులు అయితే ఇలా చెయ్యరు అంటాడు. అక్కడ ఏదో ఒక సౌండ్ వినిపిస్తుంది. ఒక క్రియేచర్ లాంటిది బయటకు వచ్చి అక్కడ ఉన్న ఒకరిని లాక్కుని పోతుంది. అది చూసి హీరో అండ్ హీరో అనుచరులు బయటకు రావడానికి పరుగులు పెడతారు. మన హీరోని కూడా చంపడానికి వస్తుంది. కానీ హీరో గుహ బయటకు వచ్చేస్తాడు. ఆ వెలుతురుని చూసి ఆ క్రియేచర్ లోపలికి వెళ్ళిపోతుంది. వెంటనే హీరో తను ఉన్న కోటకు వచ్చేస్తాడు. ఆ కోటలో ఉన్న ప్రీస్ట్ తో చెప్తాడు, నేను ఒక క్రియేచర్ ని చూశాను అని. ఆ ప్రీస్ట్ అంటాడు, మీరు చూసిన క్రియేచర్ ఒక వ్యాంపైర్ అని, అంటే రక్త పిశాచి. ఆ ప్రీస్ట్ ఆ వ్యాంపైర్ గురించి చెప్తాడు. చరిత్ర ప్రకారం అతను ఒక మానవుడు, కానీ నరకంలో ఉన్న డెవిల్ ని మేల్గొల్పి దాని శక్తిని స్వాధీనం చేసుకోవాలి అనుకున్నాడు. ఆ డెవిల్ ఆ మనిషి కోరికను తీర్చింది, కానీ దానికి బదులుగా ఆ చీకటిలోనే అతను శాశ్వతంగా ఉండాల్సి వచ్చింది. ఆ శక్తిని గ్రహించి అతనిని విడుదల చేసే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాడు. నువ్వు చూసిన ఆ క్రియేచర్ ఇతనే అంటాడు. హీరో అంటాడు ఆ ప్రీస్ట్ తో, ఈ విషయం ఎవరికి చెప్పొద్దని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో హీరో కొడుకుని తన వైఫ్ ని కూడా చూపిస్తారు. హీరో కొడుకు పేరు ఎంగ్రేస్, హీరో వైఫ్ పేరు మెరీనా. తండ్రి కొడుకులు ఇద్దరు మాట్లాడుకుంటారు. రాజ్య కోటను చూపిస్తారు. వాళ్ళందరూ ఒక మీటింగ్ పెట్టుకుని పార్టీలో చేసుకుంటారు. అక్కడికి తురుష్కుల గూఢాచారి వస్తాడు. హీరో అంటాడు, మీకు ఇవ్వాల్సిన మనీ అంటే పన్ను మీకు సిద్ధంగా ఉందని చెప్తాడు. గూఢాచారి అంటాడు, నేను ఈ పన్ను కోసమే కాదు, మా బ్యాచ్ లో కొంతమంది మాయమయ్యారు అని మాకు తెలుసు అంటాడు. హీరో అంటాడు, వాళ్ళని చంపింది నేను కాదు అంటాడు. గూఢాచారి చెప్తాడు, సుల్తాన్ 1000 మంది బాలులను తీసుకుని రమ్మన్నారు అంటాడు. హీరో అంటాడు, అదేంటి, బానిసత్వాన్ని ఎప్పుడో ఆపేశాం కదా అంటాడు. గూఢాచారి అంటాడు, చిన్నతనం నుండే వాళ్ళ కుటుంబం నుండి ఆ పిల్లవాడిని దూరం చేస్తే, ఎటువంటి లక్ష్యం లేకుండా పెంచితే, ఎటువంటి క్వశ్చన్స్ వేయకుండా హత్యలు చేస్తారు, ప్రాణాలు ఇవ్వమంటే ఇచ్చేస్తారు అంటాడు. మీ తండ్రి కూడా మిమ్మల్ని సుల్తాన్ దగ్గరకు బానిసలుగా పంపారు కదా అంటాడు. మీ దగ్గర సైన్యం లేదు, సుల్తాన్ చెప్పినట్టు చెయ్యండి అని చెప్పి అక్కడి నుండి గూఢాచారి వెళ్ళిపోతాడు. హీరో ఏం చేస్తాడంటే తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. తన ఫ్రెండ్ పేరు మొహమ్మద్. మొహమ్మద్ ఎవరంటే సుల్తాన్ కొడుకు. మొహమ్మద్ హీరోని అడుగుతాడు, ఈ టైంకి నా సైన్యంలో 1000 మంది చేరుండాలి, కానీ ఒక్కరు కూడా చేరలేదు, ఎందుకని హీరోని అడుగుతాడు. హీరో అంటాడు, అయితే నన్ను తీసుకో, నేను నీ సైన్యంలో చేరతాను, నేను ఒక్కడనే 1000 మందితో సమానం కదా అంటాడు. మొహమ్మద్ అంటాడు, నేను ఇప్పుడు ఈ రాజ్యానికి రాజుని, నిన్నొక్కడనే తీసుకుని నేనేం చెయ్యాలి, 1000 మంది బానిసలు కావాలి అంటాడు. ఇంకొక విషయం, నువ్వు ఎలా అయితే మా నాన్న దగ్గర శిక్షణ తీసుకున్నావో అలాగే నీ కొడుకు కూడా నా దగ్గర శిక్షణ తీసుకోవాలి. నేను నీ రాజ్యాన్ని తీసుకోను, కానీ నా సేనాధిపతి ఇస్మాయిల్ నీతో పాటు ఉంటాడు అంటాడు. సీన్ కట్టే హీరో ఏం చేయలేక తన కొడుకును కూడా ఇవ్వడానికి రెడీగా ఉంటాడు. కానీ హీరో వైఫ్ చాలా బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే తన కళ్ళ ముందే తన కొడుకుని దూరం చేస్తుంటే ఎవరు ఒప్పుకోరు కదా. హీరో కొడుకు అంటాడు, నేను వెళ్ళడానికి రెడీగా ఉన్నాను, నన్ను చూసి మీరు గర్వపడుతున్నారా నాన్న అని అంటాడు. హీరో అంటాడు, అవును, నేను చాలా గర్వపడుతున్నానని సుల్తాన్ సైన్యం దగ్గరకు వస్తాడు. హీరో కొడుకుని
అని అంటాడు, నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపో అని చెప్పగానే హీరో సుల్తాన్ సైనికులందరినీ చంపేస్తాడు. మీరు చేసిన ఈ పనికి మొహమ్మద్ ఈ రాజ్యాన్ని శిక్షిస్తాడు, తన సైన్యాన్ని మొత్తాన్ని పంపి ఈ రాజ్యాన్ని నాశనం చేసేస్తాడు అంటాడు. మీరు ఈ రాజ్యాన్ని కాపాడలేరు అంటాడు. హీరో అంటాడు తన అనుచరులతో, నా ఫ్యామిలీని కోటకు తీసుకుని వెళ్ళిపో అని. హీరో కొండ గుహలో ఉన్న వ్యాంపైర్ దగ్గరకు వెళ్తాడు. హీరో ఆ వ్యాంపైర్ తో చెప్తాడు, తురుష్కులు నా దేశాన్ని నాశనం చేస్తాను అంటున్నారు, ఆ దేశాన్ని నేను కాపాడుకోవాలి, మీకున్న శక్తి నాకుంటే నా దేశాన్ని నేను కాపాడుకోగలను అని అంటాడు. వ్యాంపైర్ అంటాడు, నీలాంటి ధైర్యం శక్తి ఉన్న వాడి కోసమే నేను ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్నాను, ఎన్నో సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాను. అక్కడ ఉన్న ఎముకలో తన రక్తాన్ని పోసి హీరోని తాగమంటాడు. నువ్వు గాని ఈ బ్లడ్ తాగితే ఆ రాజ్యాన్ని నువ్వు జయింపగలవు అంటాడు. హీరో వ్యాంపైర్ అడుగుతాడు, నేను దీనికి ఏం చెల్లించాలి అని అంటాడు. వ్యాంపైర్, ఈ బ్లడ్ ని తాగావంటే మనుషుల రక్తం తాగాలన్న కోరిక నీలో పెరుగుతుంది, కానీ 3 days మానవుల బ్లడ్ తాగాలనే కోరికను నువ్వు జయిస్తే నువ్వు మళ్ళీ మామూలు మనిషి అవుతావు. నా శక్తి నీలో ఉన్న ఈ 3 రోజులు నీ వాళ్ళను నువ్వు కాపాడుకోవచ్చు అంటాడు. హీరో అంటాడు, ఒకవేళ నేను మనుషుల రక్తాన్ని తాగితే అని అడుగుతాడు. వ్యాంపైర్ అంటాడు, నువ్వు మనుషుల రక్తాన్ని తాగితే దాని ఫలితం నువ్వు ఊహించనంత దారుణంగా ఉంటుంది అంటాడు. ఫస్ట్ నేను మనిషిలాగా అవుతాను, నేను పూర్తిగా ఈ శాపం నుండి విముక్తిని అవుతాను, నువ్వు నాలా వ్యాంపైర్ గా అయిపోతావు అంటాడు. హీరోకి వేరే ఆప్షన్ లేక తన రాజ్యాన్ని కాపాడుకోవాలి కాబట్టి ఆ బ్లడ్ ని తాగుతాడు. ఆ బ్లడ్ తాగిన తర్వాత తాను లేచి చూస్తే అడవిలో నీటి దగ్గర లేస్తాడు. ఆ బ్లడ్ తాగడం వల్ల తను కూడా ఇప్పుడు ఒక వ్యాంపైర్ కాబట్టి తనకైన గాయాలు తొందరగా హీల్ అయిపోతాయి. చిన్న చిన్న సౌండ్స్ కూడా చాలా క్లియర్ గా వినిపిస్తాయి. చాలా దూరంలో ఉన్నవి కూడా చాలా క్లియర్ గా కంటికి కనిపిస్తాయి. వితిన్ సెకండ్స్ లో తను చాలా దూరం వెళ్ళగలుగుతాడు. అంతేకాకుండా అక్కడ అడవిలో ఉన్న గబ్బిలాలు హీరో చెప్పినట్టు చేస్తాయి. ఇంకొక పక్క మొహమ్మద్ వాళ్ళ సైన్యం హీరో కోటపై దాడి చేస్తారు. కోట నుండి హీరో బయటకు వెళ్లి ఆ సైన్యం మొత్తాన్ని చంపేస్తాడు. ఒక్కడే అంతమందిని చంపడం చూసిన హీరో వాళ్ళ అనుచరులు వాళ్ళ సైన్యం ఆశ్చర్యపోతారు. ఇది నువ్వెలా చేయగలిగావు అని హీరోని అడుగుతాడు. హీరో అంటాడు, ఇప్పుడు నేనేం చెప్పలేను, నా రాజ్యాన్ని నేను కాపాడుకోవాలి అని అంటాడు. హీరో అక్కడ ఉన్న ప్రజలతో అంటాడు, ఇక్కడ మనం ఉండడం సేఫ్ కాదు, వేరే ప్లేస్ కి వెళ్ళిపోదాం అని అంటాడు. మనం వెంటనే కొసీమా మట్టానికి వెళ్ళాలి, అది పర్వతం చివర ఉంటుంది కాబట్టి అక్కడైతే ఎటువంటి సైన్యం రాలేదు అని చెప్పి అక్కడ ఉన్న ప్రజలను అడవిలో నుండి తీసుకుని వెళ్తాడు. మొహమ్మద్ కి ఈ విషయం తెలిసి హీరో ఒక్కడే అంతమందిని చంపాడా, సరే అయితే 1,00,000 మందిని సైన్యాన్ని పంపించు, ఆ సైన్యానికి నేను లీడర్ గా ఉంటాను అంటాడు. సీన్ కట్టే హీరో అడవిలో వెళ్తుండగా తన అనుచరుడు హీరో దగ్గరికి వచ్చి, కొండ గుహలో ఉన్న వ్యాంపైర్ తప్పించుకున్నదంట కదా, ఇప్పుడు మనిషి రూపంలో ఉన్నదంట కదా అని హీరోకు చెప్తాడు. హీరో అంటాడు, ఒకవేళ ఆ వ్యక్తిని నేనే అయితే నీ దగ్గర ఉన్న కత్తి నన్ను ఆపలేదు అంటాడు. తన అనుచరుడు ఏం చేస్తాడంటే తన కత్తితో అతని చేతిని కట్ చేసుకుని ఒక గ్లాస్ లో తన రక్తాన్ని హీరోకి ఇస్తూ ఉంటాడు. అది ఇచ్చి తాగమంటాడు. ఒకవేళ ఆ బ్లడ్ తాగితే ఏమవుతుందనేది హీరోకి బాగా తెలుసు. అందుకే ఆ గ్లాస్ ను పడేసి అతని అనుచరుని కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సీన్ కట్టే మొహమ్మద్ ని తన సైన్యాన్ని చూపిస్తారు. సైన్యంలో ఉన్న ఒకడిని హీరో కోటపై అటాక్ చేస్తారు కదా, అందులో ఒకడు అక్కడ కట్టిపడేస్తాడు. హీరో ఇస్మాయిల్ మొహమ్మద్ తో అంటాడు, ఈ ప్లేస్ మీకు బాగా నచ్చిందా అని హీరో అడగమన్నాడు అంటాడు. అక్కడ చూస్తే శవాలు ఉంటాయి అన్నమాట. ఆ ప్లేస్ అంతా కూడా శవాలే ఉంటాయి. అది చూసిన మొహమ్మద్ కి కోపం వచ్చి అక్కడ నుండి హీరోని చంపడానికి వెళ్తాడు. హీరో ఒక వ్యాంపైర్ అన్న విషయం హీరో వైఫ్ కి తెలిసిపోతుంది. హీరో వైఫ్ కి మొత్తం జరిగింది చెప్తాడు. ఇంకా 2 days మాత్రమే ఉంది, నేను నార్మల్ అయిపోతాను, అప్పటి వరకు నేను మనుషుల రక్తాన్ని తాగకూడదు అని చెప్తాడు. ఇంతలోనే తన అనుచరుడు మొహమ్మద్ మన దగ్గరలోకి వచ్చేస్తున్నాడు అంటాడు. మనం వెంటనే వెళ్ళిపోవాలి అంటాడు. హీరో తన వైఫ్ తో అంటాడు, నువ్వు ఇక్కడ నుండి నువ్వు వెళ్ళిపో, నేను నైట్ అయ్యేసరికి ఆ కొసీమా ప్లేస్ కి నేను వచ్చేస్తాను అంటాడు. అక్కడ నుండి హీరోస్ వాళ్ళ సైన్యం స్టార్ట్ అవుతుంది. ఈ సైన్యం వెళ్తున్న దారి మధ్యలో మొహమ్మద్ వాళ్ళ సైన్యం వీళ్ళపై అటాక్ చేస్తుంది. ఆ అటాక్ నుండి హీరో వైఫ్ తన కొడుకు ఇంకా హీరో అనుచరులు ఒక ప్లేస్ దగ్గర ఆగిపోతారు. ఆ టైంలోనే మొహమ్మద్ మనిషి హీరో అనుచరుని చంపేస్తాడు. హీరో వైఫ్ ని తన కొడుకుని చంపేసే టైంకి హీరో అక్కడికి వచ్చి వాడిని చంపేస్తాడు. హీరో అండ్ తన ప్రజలందరూ కూడా వాళ్ళు అనుకున్న ప్లేస్ కి వెళ్తారు. అది ఒక చర్చ్. అక్కడే మనకు చూపిస్తారు హీరో చంపేశాడు అనుకున్న మొహమ్మద్ యొక్క మనిషి ఇంకా బతికే ఉంటాడు. సీన్ కట్టే మొహమ్మద్ కి తన దగ్గర ఉన్న వాళ్ళందరూ చెప్తారు, హీరో ఒక రాక్షసుల్లా మారిపోయాడంట అని చెప్తాడు. మొహమ్మద్ ఏం చేస్తాడంటే వాళ్ళ సైన్యానికి కళ్ళ గంతలు కట్టి యుద్ధానికి పంపిస్తాడు. ఎందుకంటే హీరోని చూసి భయపడకుండా మొహమ్మద్ చెప్పిన మాటలను విని
వినేలా చేస్తాడు. సీన్ కట్టే హీరో ఒక వ్యాంపైర్ అయ్యాడని ప్రీస్ట్ కి తెలిసిపోతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా హీరో ఒక వ్యాంపైర్ అని చెప్పేస్తాడు. ఒక బండిలో పెట్టి కాల్చేస్తారు. హీరో వ్యాంపైర్ కాబట్టి ఆ ఫైర్ హీరోని ఏం చేయలేదు. ఆ ఫైర్ లో నుండి హీరో బయటకు వస్తాడు. ఆ ఫైర్ నుండి బయటకు వచ్చిన హీరో అక్కడున్న తన ప్రజలతో అంటాడు, నేను మీకోసం వ్యాంపైర్ లా మారాను, మిమ్మల్ని కాపాడడానికి నా ఫ్యామిలీని కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డాను, కానీ మీరు ఇలా చేస్తున్నారని అంటాడు. కోపంలో ఉన్న హీరో దగ్గరకు హీరో వైఫ్ వచ్చి తనని కూల్ చేస్తుంది. ఇంతలోనే మొహమ్మద్ సైన్యం మొత్తం హీరో ఉన్న ప్లేస్ దగ్గరకు వచ్చేస్తారు. హీరో ఏం చేస్తాడంటే గబ్బిలాలను తన కంట్రోల్లోకి తీసుకుని తన హ్యాండ్ తో గబ్బిలాలను కంట్రోల్ చేస్తాడు. హీరో ఆ యుద్ధం జరిగే ప్లేస్ కి వెళ్తాడు. ఇంతలోనే ఇద్దరు మొహమ్మద్ సోల్జర్స్ హీరో వైఫ్ అండ్ హీరో సన్ దగ్గరకు వస్తారు. హీరో వైఫ్ అండ్ హీరో సన్ వాళ్ళిద్దరూ కూడా ఆ బిల్డింగ్ పైన ఎడ్జ్ లో ఉంటారు. అందులో ఒక సైనికుడు హీరో వైఫ్ ని కొట్టినప్పుడు ఆ ఎడ్జ్ నుండి హీరో వైఫ్ కింద పడిపోతుంది. ఆ టైంలో హీరో తనను కాపాడడానికి చాలా ట్రై చేస్తాడు, కానీ వాళ్ళిద్దరూ కింద పడిపోతారు. ఆ టైంలో హీరో కొడుకుని మొహమ్మద్ తీసుకుని వెళ్ళిపోతాడు. హీరో వైఫ్ కొన ఊపిరితో ఉంటుంది. హీరోతో అంటుంది, వాళ్ళను ఆపడానికి ఇంకా టైం ఉంది, నా రక్తాన్ని తాగండి అంటుంది. హీరో ఒప్పుకోడు, కానీ తన కొడుకు కోసం వాళ్ళ ప్రజలను కాపాడడం కోసం తన వైఫ్ రక్తాన్ని తాగుతాడు. హీరో ఆ బ్లడ్ ని తాగడం వల్ల ఆ కొండ గుహలో ఉన్న వ్యాంపైర్ అనేది బయటకు వస్తాడు. నెక్స్ట్ సీన్ లో హీరో తన ప్రజలు ఉన్న ప్లేస్ కి వెళ్తాడు. అక్కడ కొంతమంది మాత్రమే ప్రాణాలతో ఉంటారు. వాళ్ళని కూడా హీరో వ్యాంపైర్ గా చేస్తారు. వాళ్ళందరూ కలిసి మొహమ్మద్ సైన్యం ఉన్న ప్లేస్ కి వస్తారు. ప్రతి ఒక్కరిని హీరో వ్యాంపైర్ గా చేసిన వాళ్ళందరూ కూడా మొహమ్మద్ సైనాన్ని కొరికి మరీ చంపుతారు. మొహమ్మద్ ఏం చేస్తారంటే ఒక ప్లేస్ లో చుట్టూ సిల్వర్ పెడతాడు. అంతేకాకుండా తన చేతిలో ఉన్న కత్తి కూడా సిల్వర్ తోనే చేయిస్తాడు. ఆ పక్కనే హీరో కొడుకు కూడా ఉంటాడు. సో మొహమ్మద్ అండ్ హీరో కూడా గొడవ పడుతూ ఉంటారు. సిల్వర్ ని చూస్తే వ్యాంపైర్స్ కి భయం. లాస్ట్ కి హీరో మొహమ్మద్ ని చంపేస్తాడు. హీరో తన కొడుకుని బయటకు తీసుకుని వస్తుండగా చుట్టూ ఉన్న వ్యాంపైర్స్ తన కొడుకును కూడా చంపడానికి ట్రై చేస్తారు. ఆ టైంలో అక్కడకు ఆ ప్రీస్ట్ వచ్చి క్రాస్ చూపించి వ్యాంపైర్స్ ని భయపెట్టి హీరో కొడుకుని అక్కడ నుండి తీసుకుని వెళ్తాడు. వ్యాంపైర్స్ ఉన్న ప్లేస్ లో వెలుతురు రావడం వల్ల వాళ్ళందరూ ఆ వెలుతురుని తట్టుకోలేక చనిపోతారు, మన హీరోతో సహా. సీన్ కట్ అయి హీరో కొడుకుని ఆ రాజ్యాన్ని రాజుగా చేస్తారు. ఇలా చెప్తున్న టైంలో హీరో చనిపోయిన ప్లేస్ లో ఒకడు, అతను ఎవరంటే తన చెయ్యిని కట్ చేసుకుని హీరోని తన బ్లడ్ తాగమన్నాడు కదా వాడు. ఇప్పుడు వాడు చేసింది కూడా అదే, తన చెయ్యి కోసుకుని హీరో నోటిలో రక్తం పడేలా చేస్తాడు. సీన్ కట్ అయి ఇప్పుడు మోడర్న్ బిల్డింగ్స్ ని చూపిస్తారు. ఆ ప్లేస్ లో హీరో నడుస్తూ ఉన్నప్పుడు హీరోయిన్ వాయిస్ వినిపిస్తుంది. ఇది మరో జన్మ అనుకుంటా, మేబీ నెక్స్ట్ పార్ట్ ఏమో. ఏముంది, హీరో హీరోయిన్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళిద్దరిని ఒక అతను చూసి ఇప్పుడే ఆట మొదలైంది అనడంతో మూవీ ఎండ్ అవుతుంది. మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.